కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో పోతున్నాము. రమణ మహర్షి తపస్సు చేసిన గుహలకు వెళ్తున్నాము. విరూపాక్ష గుహ, స్కందాశ్రమం గుహలకి వెళ్తున్నాము. తిరువనామలై అరుణగిరి పైకి వెళ్తున్నాం. అరుణాచలం కొండ ఎక్కినాం. ఇది అడవి దారి. జై అరుణాచల. జై జై అరుణాచల. ఇది వ్యూ పాయింట్. మధ్యలో అరుణాచలం గుడి, 4 ముఖాల 4 వైపులా గోపురాలు, 4 వైపులా గోపురాలు. ముఖద్వారముతో కలిపితే 6 ఉంటాయి. మధ్యలో మెయిన్ గోపురం, దేవాలయ గోపురం. 4 ద్వారాల గోపురాలు. అక్కడక్కడ చెరువులు చూడండి, అద్భుతమైన చెరువులు. అన్ని చెరువులే, లేక్స్. అరుణాచలంలో అన్ని చెరువులు ఎక్కువ ఉన్నాయి చూడండి. అవన్నీ చెరువులే, అన్ని చెరువులే ఉన్నాయి అక్కడక్కడ, లేక్స్. ఇది రిజర్వ్ ఫారెస్టు. అద్భుతంగా ఎంత అద్భుతమైన చెరువులు ఉన్నాయి చూడండి. అన్ని చెరువులే అవన్నీ. ఇక్కడ నుంచి ఇది స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా. జై అరుణాచల, జై జై అరుణాచల, జై అరుణాచల, జై జై అరుణాచల, జై హో. రమణ మహర్షి తపస్సు చేసిన గుహల్లోకి వెళ్తున్నాం. విరూపాక్ష గుహ మరియు స్కందాశ్రమ గుహ. ఆ గుహలకు వెళ్తుంటే ఇప్పుడు 4 గోపురాలుతో కూడిన అరుణాచలేశ్వరుడు, తిరువనామలై అరుణాచలేశ్వరుని గోపురాలని దర్శనం చేసుకోండి. చుట్టూ చెరువులతోటి, చుట్టూ అరణ్యంతో, మంచి ప్రకృతి సౌందర్యంలో మహానగరం అరుణాచలం. జై అరుణాచల, జై జై అరుణాచల. ఓం నమ శివాయ. అరుణగిరి పర్వతం. జై అరుణాచల, జై జై అరుణాచల, జై అరుణాచల, జై జై అరుణాచల. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై అరుణాచల, జై జై అరుణాచల. అరుణాచల కొండ మీదకి వెళ్తున్నాము. జై హో అరుణాచల. అబ్బా, కొంచెం ముందు వస్తే. అయితే కింద విరూపాక్ష గుహలో ఉన్నారు తపస్సు చేస్తుంటే, దేవస్థానం టికెట్ పెట్టారని అక్కడ 10 సంవత్సరాలు తపస్సు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. దీన్ని స్కందాశ్రమం అంటారు. ఇప్పుడే గేట్ తీశారు, తాళము. ఓకే ఓకే. స్కందాశ్రమం లోపల వీడియోలు తీయనియరు, పైన మొత్తం చూసినాం. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్తున్నాం. అరుణాచలం కొండ. ఓం నమ శివాయ.
స్కందాశ్రమం నుంచి మళ్ళీ విరూపాక్ష గుహ, స్కందాశ్రమం గుహ నుంచి విరూపాక్ష గుహకి వెళ్తున్నాము. అరుణాచల స్కందాశ్రమ గుహ నుంచి తిరునామల అడవి, స్కందాశ్రమ గుహ నుంచి రమణ మహర్షి మొదలు తపస్సు చేసిన విరూపాక్ష గుహలోకి వస్తున్నాము. ఇటు నుంచి ఇట్లే దేవాలయానికి వెళ్ళొచ్చు. విరూపాక్ష కేవ్, విరూపాక్ష గుహ. ఇక్కడ లోపల ఫోటోలు తీయనేరు ఇక్కడ నుంచే చూద్దాం. రమణాశ్రమ గుహ చాలా అద్భుతంగా ఉంటుంది. రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడి నుంచే చూడండి బయటికి వెళ్ళి ఈ ద్వారం ఉంది. ఈ ద్వారం నుంచి చాలా మంచి గుహ ఉంటుంది. ఆ రాయి కింద ఒకటే పెద్ద రాయి ఉంటుంది, దాని కింద పెద్ద గుహ ఉంటుంది. అదే డోరు. లోపల వీడియోలు తీయనీయరు. ఇక్కడి నుంచే దర్శనం చేసుకోండి. జై హో. హలో, నమస్తే మేడం. యు ఆర్ meditator. You are a meditator. How many years? 4. Wow. Which country? I'm from Ireland. Ireland. I live in Thailand. Wow. Very nice. Very good. We leave today, so I want one more visit. Very good. When I leave here, do I have to go back up to go down, or can go down? Very good. Very good. Very good. You. Can come off the mountain this way? Can? Yes. Yes. Okay. Downside. Yeah. Shaktipat. And she do Shaktipat, Wow. and we come here just for Shiva Mountain. Wow. Yes. Very nice. Very nice. Very good. Okay. Thank you. Thank you very much. Bye-bye. అంతేనా? ఎక్కడైనా అన్నం దొరుకుతుంది. ఇది రమణ మహర్షి ఆశ్రమం. ఎంతోమంది ఫారినర్స్ కూడా విజిటర్స్గా వస్తారు. ఇవన్నీ సాధువుల ఆశ్రమాలు కూడా ఉంటాయి. బాగా అలవాటు నేర్పించిన నీకు దగ్గరికి వస్తాయి ఏమన్నా ఇవ్వాలని. ఇవన్నీ ఆశ్రమాలే సాధువులవి. ఒకప్పుడు ఈ కొండ మీద, అరుణాచలం కొండ మీద అందరూ మహనీయులు సాధువులు తపస్సు చేసుకున్నారు. ఇది కూడా గుహనే.
సాధువులు తపస్సు చేసిన గుహలు ఇవి. గుహలకు వెళ్తున్నాము. ఎందరో సాధు సత్పురుషులు తపస్సు చేసిన గుహలు ఇవి. ఎందరో సాధు సత్పురుషులు తపస్సు చేసిన గుహలు ఇవి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. చూసారా, ఈ రాతి గుహనే అద్భుతంగా ఉంది. బయటికి వెళ్ళి ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక గుహ ఉంటుంది. బయటికి వెళ్ళి ఇలా వచ్చినాము. మళ్ళీ ఈ గుహలు కూడా వెళ్దాం. ఇలా చీకటి కనిపిస్తలేదు. ఇలా వచ్చినాము. మళ్ళీ ఈ గుహల కూడా ఇలా వెళ్దాము. సహజ శిల. ఇందులోకి మళ్ళీ వెళ్దాం. అద్భుతమైన గుహలు అరుణాచలం. ఈ సాధు మహాత్ముడు ఇందులో తపస్సు చేశాడు. ఇట్లా సాధువులు తపస్సు చేసిన గుహలు తిరువణామలలో ఎన్నో ఉన్నాయి. అద్భుతమైన గుహ. నిస్వరంగ గుహలు. హర హర మహాదేవ్. శంభో శంకర. జై అరుణాచల, జై జై అరుణాచల. జై హో, జై హో. అరుణాచలంలో గుహలు. ఈ గుహ పేరేంటి స్వామి? షడి స్వామి. షడి స్వామి గుహ. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ శివ కేవ్, శివ గుహ. జీవ సమాధి ఎక్కడ? రమణాశ్రమం పక్కన. రమణాశ్రమం పక్కన ఈయన జీవ సమాధి ఉంది. ఇక్కడ ఈ గుహలో మాత్రం తపస్సు చేశాడు షడి స్వామి అని చెప్పి. 48 years 48 సంవత్సరాలు ఇక్కడ షడి స్వామి తపస్సు చేశారు ఈ గుహలో. ఆయన రమణాశ్రమం పక్కన షడి స్వామి ఆశ్రమం ఉంది, అక్కడ సమాధి అయ్యారు. ఇక్కడ మాత్రం తపస్సు చేశారు. ఎందరో మహనీయులు ఇక్కడ తపస్సు చేశారు. అన్ని రమణ మహర్షులు కూడా. ఋషులు సూక్ష్మ శరీరంలో తిరుగుతుంటారు, జంతువుల రూపంలో, మనుషుల రూపంలో, సూక్ష్మ శరీరంలో తిరుగుతుంటారు అరుణాచల గిరి పర్వతం పైన. రమణ మహర్షి కూడా ఎంతోమంది చెప్పేవారు. ఇక్కడ రమణ మహర్షి కాలంలో కానీ తర్వాతి కాలంలో కానీ ఎంతోమంది తపస్సు చేశారు ఋషులు. షడి స్వామి ఇక్కడ 48 సంవత్సరాలు తపస్సు చేసి రమణాశ్రమం పక్కన సమాధి అయ్యారు. ఇక్కడ ఈ బ్రహ్మచారి చెప్తున్నారు. ఆ బ్రహ్మచారి బ్రహ్మచారి వేద పాఠశాల. ఇక్కడ వచ్చి వేద పాఠశాల ఆయన ఇక్కడ చదువుకుంటున్నారు, లేదంటే మెడిటేషన్కి వస్తుంటారు. చాలామంది బ్రహ్మచారులు, సన్యాసులు అందరూ వస్తుంటారు. జై హో అరుణాచలేశ్వరికి, జై హో.
ఇక్కడ పైకి వెళ్తే స్కందాశ్రమము విరూపాక్ష గుహకి వెళ్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇక్కడ వస్తున్నాం. ఇవన్నీ సాధు సత్పురుషుల ఆశ్రమాలు ఇవన్నీ. ఇదొక ఆశ్రమము, కుటీరము షిరిడి స్వామిది. ఇది గుహ అన్నమాట. మెడిటేషన్ ఇన్ దిస్ కేవ్ ఫర్ 40 years అటెండెడ్ ముక్తి ఆన్ డేట్ 1927లో ఆయన సమాధి అయ్యారు షిరిడి స్వామి. ఇవన్నీ కూడా పురాతనమైన దేవతాశిలలు, ఋషులు స్థాపించినవి. ఇక్కడ ప్రతిష్ఠ చేశారు షిరిడి స్వామి. షిరిడి స్వామి ఆశ్రమాన్ని, గుడిని, గుహని, తపోస్థలాన్ని మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నారు. మరి ఆయన సమాధి రమణాశ్రమం పక్కన ఉంటుంది. అది అక్కడ ఒక ఆశ్రమం. ఇదంతా సాధు సత్పురుషుల ఆశ్రమాలు ఇవన్నీ కూడా. ఈ కుటీరాలన్నీ సాధువులవి. మంచి వైరాగ్య పరులే ఇక్కడ ఉండి తపస్సు చేసుకుంటుంటారు. ఓం నమ శివాయ, నమ శివాయ. షిరిడి స్వామి ఆశ్రమం పక్కన ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఓం నమ శివాయ స్వామి, ఓం నమ శివాయ. సాపడు స్వామి ఆశ్రమం. ఈ ఆశ్రమం పేరేంటి స్వామి? చెడై స్వామి ఆశ్రమం. ఇదంతా కూడా చెడై స్వామి ఆశ్రమే. ఇదంతా కూడా ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి సాధు మహాత్ములు అందరూ మంచిగా పూలమాలలు ఆడుతున్నారు, అల్లుతున్నారు. ఇక్కడికి వెళ్తే మళ్ళీ గుడికి వెళ్తాము. అరుణాచలం ఊరు నుంచి షిరిడి స్వామి ఆశ్రమం. ఇదంతా కూడా షిరిడి స్వామి ఆశ్రమం. ఇక్కడ కొండ మీద తపస్సు చేసి మళ్ళీ రమణాశ్రమం పక్కన సమాధి అయ్యారు. ఇది ఎంత పెద్ద గుహ ఇప్పుడు చూసినాం కదా, అద్భుతమైన గుహ. లోపల ఇప్పుడు కిందికి పడి వెళ్తే ఇలా వెళ్ళొచ్చు. మళ్ళీ ఓం నమ శివాయ గుహకి వెళ్దాం. ఇట్లా పైకి వెళ్తే ఇదంతా కూడా షిరిడి స్వామి సత్సంగ భవనం. ఓం నమ శివాయ, హర మహాదేవ్, నమ శివాయ. సాధు మహాత్ములు ఇక్కడ సత్సంగం చేస్తున్నారు. ఇక్కడ సత్సంగం చేసుకోవచ్చు. ఇక్కడ రోజు అన్నదానం కూడా జరుగుతుంది. ఇది అన్నపూర్ణ నిలయం. ఇక్కడ అన్నదానం జరుగుతుంది రోజు. షిరిడి స్వామి ఆశ్రమం, తిరువనామలై. కొండ మీద ఇప్పుడు షిరిడి స్వామి ఆశ్రమం నుంచి అరుణాచలం గుడి ఇట్లా కనిపిస్తుంది. షిరిడి స్వామి ఆశ్రమం నుంచి ఇక్కడ తిరువనామలై మందిరాలు ఇలా కనిపిస్తున్నాయి, గోపురాలు. ఇది నిత్యాన్నదానం ఉంటుంది. మహాసిద్ధ పురుషుడు షిరిడి స్వామి 48 సంవత్సరాలు తపస్సు చేసిన సిద్ధ ఋషి. జయ అరుణాచల, జయ జయ అరుణాచల. ఇవన్నీ కూడా సాధువుల ఆశ్రమాలే. ఇక్కడ ఈ షెడ్డులో సాధువులు విశ్రాంతి కూడా తీసుకుంటారు. ఇప్పటి కూడా ఆ మహనీయుల పేర్ల మీద వాళ్ళు స్థాపించిన ఆశ్రమాల్లో నిత్యాన్నదానం జరుగుతుంటుంది. మధ్యాహ్నం పూట సాధువులు ఇక్కడ భిక్ష చేసుకొని ఎక్కడైనా కానీ ధ్యానం చేసుకోవచ్చు అనమాట. ఆ వసతి ఉంది ఇక్కడ. అరుణాచలంలో తిండి కరువు లేదు. ఏ చెట్టు కిందనైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మధ్యాహ్నం పూట ఏ ఆశ్రమం కాడ ఆగితే ఆశ్రమం కాడ భిక్ష పెడతారు, ధ్యానం చేసుకోవచ్చు. ఇవన్నీ ఆశ్రమాలు, సాధువుల కుటీరాలు ఇవన్నీ.
చిన్న చిన్న కుట్టిరాలు ఏర్పాటు చేసుకున్నారు సాధువులు, తాళాలు వేసుకున్నారు. ఒక సాధువు మంత్రాలు చదువుతున్నాడు, పోదాం. చూసారా సాధువులు ఇగో ఇట్లా డోర్ తెరిచాడు. ఇప్పుడు నేను ఓం నమ శివాయ అంటే ఆయన పారాయణ చేస్తున్నారు మంత్రాలు. చూసారా, రా అని ఆహ్వానిస్తున్నాడు, మొత్తం రా అని ఆహ్వానిస్తున్నాడు. ఓ పూజా గది செய்தேனோ வேலையிட்டு கூலி குறைத்தேனோ வெயில் குதுங்கும் விருப்பத்தை அழித்தேனோ பசித்த முகத்தை பாராதிருந்தேனோ பகையுண்டோர் பயிரடித்தேனோ கோல் சொல்லி குடும்பம் கலைத்தேனோ கலங்கி ஒளித்தவரை காட்டி கொடுத்தேனோ கற்பழிந்தவரை கலந்திருந்தேனோ கணவழித்தோரை கற்பழித்தேனோ காவல் கொண்டிருந்த கண்ணி அழித்தேனோ கர்ப்பம் அழித்து கழித்திருந்தேனோ கற்றதன்மை கடுகெடுத்தேனோ கன்றுக்கு பால் ஊற்றாது கட்டி வைத்தேனும் குருவி வணங்க பூசி நீந்தேனோ குருவின் காணிக்கை கொடுக்க மறந்தேனோ பட்டி கூண்டில் பதக்கடைத்தேனோ பெரியோர் பாட்டில் வழி சென்னோனோ చిన్న కుట్టి கல்லும் கலந்து வைத்தேனோ அவன் செய்வரை தாழ்வு சொன்னேனோ ஆலய கதை அடைத்து வைத்தேனோ சிவனடியால் கீறி வைத்தேனோ சுத்த ஞானிகள் தூஷணம் செய்தேனோ தந்தை தாழ் வழிமொழி தள்ளியிழந்தேனோ தெய்வத்தை இகழ்ந்து செருக்கடைந்தேனோ என்ன பாவம் செய்தேனோ இன்னதென்று அடியேனே திருச்சிற்றம்பலம் வெள்ளியம்பலம். ఓం నమ శివాయ. ஓம் நம சிவாய. அருணாச்சல சிவ அருணாச்சல சிவ అరుణాచల அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல. జై రమణ మహర్షి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల. ఓం నమ శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ జై అరుణాచల 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 అరుణాచల. చూసారా, ఇక్కడ సాధు సత్పురుషులు, వైరాగ్య పురుషులు, ముముక్షులు ఇక్కడ ధ్యానం చేసుకుంటుంటారు. ఇంకా మళ్ళీ డోర్ వేసుకుంటారు. ఓం నమ శివాయ. మళ్ళీ డోర్ వేసుకున్నారు. చూసారా, ఇవన్నీ సాధు సత్పురుషుల కుటీరాలు. ఓం నమ శివాయ. गायत्री माता. गायत्री माता. हाँ, जय हो गायत्री माता की. அபிராமியே போட்டு கண்டிப்பாக நீ மழை வர வைக்கணும். இது மேலே ஆணை ఇది కూడా నిత్యాన్నదాన ఆశ్రమం. ఓం నమ శివాయ స్వామీజీ. ఓం నమ శివాయ. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. ఓం నమ శివాయ. మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. అన్నసాత్రం పెడతారు ఈ స్వామీజీ, అన్నదానం చేస్తారు, సాపడు. చాలా సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ అన్నదాన సత్రం నడుపుతుంటారు. గాయత్రి మాత మందిరము కట్టుకొని ఉన్నారు. ఇక్కడ అన్నపూర్ణ ఇవన్నీ కూడా ఇది ఆశ్రమము. ఇక్కడ ఉండేది స్వామీజీ ఫోటో. ఇది స్వామీజీ ఫోటో. ఇక్కడ కలశం పెట్టారు, పూజలు చేస్తారు. నిత్య అన్నదాన సత్రం. ఇక్కడ వంటలు చేస్తారు. ఇక్కడ నిత్య అన్నదాన సత్రం, నిత్య అన్నదానం చేస్తారు ఈ స్వామీజీ ఇక్కడ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జయ హో జయ హో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ నిత్యాన్నదాన సత్రం జరుపుతారు స్వామీజీ. ఇక్కడ వాళ్ళ పూజా గది. ఎందరో బైరాగులు, మంచి వైరాగ్యపరులు, సాధు సత్పురుషులు ఉంటారు ఇక్కడ. అరుణాచల శివ అరుణాచల శివ. జయ హో జయ హో.
ओम नमः शिवाय। जय हो पंजाबी बाबा की जय हो। सबकी जय हो। हाँ, आप निरंजनी अखाड़ा, आपका शुभ नाम महाराज जी? नवीन गिरी। नवीन गिरी जी महाराज जय हो। आप कहाँ पंजाब से आए? पंजाब से जन्म स्थान अच्छा, या- वडोदरा गुजरात महाकाली मंदिर। यात्रा के लिए आए। ये गाना गाओ। गाना क्या गाए, हाँ, हम तो अफसाना गाते हैं। हाँ। जय हो जय हो। हर हर महादेव। హర హర మహాదేవ్. నిరంజని అఖాడ బాబా జై హో. పంజాబ్ నుంచి యాత్ర వచ్చాడు తిరువనామలై. జై హో. हर हर महादेव. जय महाकाली। जय महाकाल. कालों की काल महाकाल जय हो. అరుణాచలం కొండ మీద అన్ని ఆశ్రమాలు. ఓం నమ శివాయ. జయ హో జయ హో. ఓం నమ శివాయ స్వామీజీ. జయ హో జయ హో. ఓం నమ శివాయ. ఇది ఓం నమ శివాయ గుహ. ఓం నమ శివాయ. జయ హో. ఓం నమ శివాయ. ఈ ఓం నమ శివాయ గుహ అంటారయ్యా. బయటంగా ఇక్కడ ఆశ్రమాలు, అన్ని ఆశ్రమాలు ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా ఆరతిలు ఇస్తున్నారు చూడండి. మంచిది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. కూర్చోండి కూర్చోండి. ఓం నమ శివాయ గుహ అంటారు ఇది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గుహ ఇది.
పంచముఖ హనుమాన్, పంచముఖ హనుమాన్, ఇవన్నీ సాధు సత్పురుషుల గుహలు, ఆశ్రమాలు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇవన్నీ కూడా పురాతనమైన దేవాలయాలు. ఇవన్నీ ఆశ్రమాలే. ఇవన్నీ ఆశ్రమాలే. ఇవన్నీ ఆశ్రమాలే. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. జై హో. இடைக்காடர் மாதிரி எடுத்துங்க. జై హో అరుణాచల బాబా. இடைக்காடர் ఇడక్కాడర్. ఈ బాబా పేరు ఇడక్కాడర్ అంట. జై హో. జై హో. ஜெய் ஹோம். జై హో. జై హో. அதான் உங்க ஊருக்கு வந்தேன்னா சொல்றேன் நான். யூபி வந்தேன்னாக்கா శ్రీశైలం. శ్రీశైలం. ఆ, எங்க ஐயா பேர் இது మల్లికార్జున. బ్రహ్మలాంబిక మల్లికార్జున స్వామి. ఆ, అక్కడ జ్యోతిర్లింగ. జ్యోతిర్లింగ. జ్యోతిర్లింగం శక్తిపీఠం. శక్తిపీఠం. అమ్మవారు కింద ఎవరు ఇక్కడ అరుణాచల గుడి కాడికి పోతుంది. ఇట్లా పూర్వకాలంలో ఈ కొండ విధంగానే ప్రదక్షిణ చేసేవాళ్ళు, కొండ సైడ్ పోటు చేసేవాళ్ళు. ఇక్కడ సాధు సత్పురుషులు తపస్సు చేసుకుంటూ అందరికి అన్నదానం పెట్టేవాళ్ళు. ఇక ఇప్పుడు రోడ్డు పోటీ కూడా అన్నదానాలు పెడుతున్నారు. రోడ్డు పోటీ కూడా చిన్న చిన్న గుళ్ళు ఎక్కువైనాయి. రోడ్డు పోటీ ఏమో అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడనేమో ఆశ్రమాలు ఉన్నాయి. పూర్వ ఆశ్రమాలు, ఋషులు తపస్సు చేసిన ఆశ్రమాలు. ఇప్పటికి కూడా వాళ్ళ శిష్య పరంపరలు అందరికి వచ్చిన యాత్రికులకి కానీ, భక్తులకు కానీ, సాధు సన్యాసులకు కూడా అన్నదానం చేస్తుంటారు. ఇప్పుడు కూడా వైరాగ్యులైన ఎందరో సాధు సత్పురుషులు ఇక్కడ తపస్సులో ఉన్నారు, చేసుకుంటున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు పరమహంస యోగానంద, మలయాళ స్వామి, గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఇట్లకెళ్ళి తిరిగి వైరాగ్య భూమి ఇది, తపోభూమి. ఎందరో వైరాగులు తపస్సు చేసుకుంటున్నారని అన్నారు. వెనకటికి కుటీరాలు ఉన్నాయి. ఇవి కూడా ఇంచుమించు 100 సంవత్సరాల కింద కట్టినవి. ఇవి ఏమి నిన్నమన్న కట్టినవి కావు. ఇవన్నీ గచ్చుతో కట్టినవి ఇండ్లు ఉన్నాయి. 100 సంవత్సరాల కింద కట్టినవి ఇవి. అప్పుడు తపస్సు చేసుకున్నారు. అంతకంటే ఇంకా పూర్వం కూడా రమణ మహర్షి కాలంలో ఇవన్నీ కుటీరాలు ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల కింద కూడా మళ్ళీ వీళ్ళు నిర్మాణాలు చేసుకున్నారు. ఇవన్నీ సాధు సత్పురుషులవే. ప్రకృతి సౌందర్యంలో ఎటువంటి నిశ్శబ్దంగా ఇక్కడ అద్భుతంగా సాధు సత్పురుషులు జపధ్యానాల్లో ఉంటారు. ఓం నమ శివాయ. స్వామీజీ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. ఇక్కడ ఈ స్వామీజీ ఇంకో అన్ని గడ్డలు పెట్టుకున్నారు. ఇట్లా దారి అని చూపిస్తున్నారు వాళ్ళు. మేము అన్నీ చూసి వచ్చినాం. ఇది యజ్ఞగుండము. కుటీరము. యజ్ఞం చేసినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. అద్భుతంగా ఇది. హర మహాదేవ్. ఇది మంచిగానే కనిపిస్తుంది అప్పుడు. జై అరుణాచల. జై అరుణాచల.
जय जय अरुणाचल. जय अरुणाचल. जय जय अरुणाचल. ओम नमः शिवाय. हेलो नमस्ते. वाओ. ओम नमः शिवाय. ओम नमः शिवाय. You like Arunachalam? Yes. Wow. You meditation doing? Yes, he's meditation king. Wow. You're sadhu with the camera, huh? Okay. No problem. Modern day sadhu. ओम नमः शिवाय. जय हो माता. ओम नमः शिवाय. You meditation doing? ओम नमः शिवाय. Là, ça va être dans le je vois pas, je peux pas dire. Je connais pas, je connais mon menu moi. Mais ओम नमः शिवाय. Om Namah Shivaya. जय हो. Eh, regarde, il va te prendre un pot. ओम नमः शिवाय. You like Ramana Maharshi? Yes. we Wow. love, love. Meditation. No like, no like. Who am high? No like, love. Very good. Meditation. Doing meditation. Yes. Wow. How many time coming in Arunachalam? Tiruvannamalai. 2003. 2003. How much? How long? How long to? 2 months and half. 2003. First time 2000. coming 60 years ago. 60 years ago. I was 18, now I'm 80. 18. And same. 70. Many times. Wow. Yes. Very good. And you too. Ramana called me in France. In night, the man is talking with me. Yes? You understand? No, difficile pour l'anglais. Il est pas une voix. Oui. Ah. ఈయన ఒక He was in his room in France and he had some voice telling him, coming here. ఎస్ అయితే ఇతనికి కొంచెం మానసిక సమస్యలు వస్తే ఇక్కడికి వచ్చినాక మెడిటేషన్ చేస్తే క్యూర్ అయిందంట. ఈయన 16 ఇయర్స్ నుంచి వచ్చారంట. హలో నమస్తే మేడం. వెరీ గుడ్. హలో నమస్తే. ఓం నమ శివాయ్. వావ్. యు లైక్ మెడిటేషన్? జై హో. యు లైక్ మెడిటేషన్? మెడిటేషన్. వావ్. వెరీ గుడ్. ఓం నమ శివాయ్. సైకిల్ బాబా, సైకిల్ స్వామి. వావ్. మొత్తం ఇది ఇలా కట్టుకొని కుటీరం వేసుకొని ఉంటారు. ఏదైనా బయటకు వస్తే సైకిల్ మీద వస్తారు. ఈయన సైకిల్ స్వామి అంటారు అరుణాచలంలో. జై హో. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. మీరు ఇక్కడ ఆశ్రమం కుటీరం మొత్తం ఇంకా సెటప్ ఇందులోనే సైకిల్లోనే మొత్తం ఉన్నాయి ఈయనది. ఈ 2 కొండలు అమ్మా నాయన. ఓం నమ శివాయ. అరుణాచల. జై అరుణాచల. ఓం నమ శివాయ.
నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ. రమణ మహర్షి తపస్సు చేసిన అన్ని గుహల్ని దర్శనం చేసుకున్నాము. ఎన్నో ఆశ్రమాలని సాధు సత్పురుషుల్ని దర్శనం చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ అరుణాచలం గుడి వైపు వెళ్తున్నాము. జై అరుణాచల, జై జై అరుణాచల. జై అరుణాచల, జై హో జై హో జై హో జై హో. ఓం నమ శివాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. సాధువులు కూడా ఇక్కడ అరుణాచలంలో సైకిళ్ళు పెట్టుకొని కుటీరానికి వెళ్తుంటారు. ఓం నమ శివాయ. సైకిల్ బాబా, సైకిల్ యాత్ర कहाँ से आए बाबा? नमस्कार. यहाँ लोकल है आप? हिंदी नहीं मालूम. हाँ हाँ, हिंदी नहीं मालूम. తెలుగు ఆతే? तेलुगु కొంచెం ఇక్కడ లోకల్ तमिलनाडु तेलुगु. తమిళనాడు తెలుగు. అచ్చా ఠీకే. వడక్కం వడక్కం. वणक्कम. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. జై అరుణాచలేశ్వర, అరుణాచలేశ్వర జై హో. తిరువనామలై గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాము. హర హర మహాదేవ్. ఎకరాల 10 9 ఉంటాయో 9 9:30 అన్నట్టు. ఇది ఇంద్రలింగం. వాంగమ్మా అయ్యా. ఇది ఇంద్రలింగము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై హో.
జై హో. ఈ సాధువు గారు తిరువనామలైలోనే ఉంటాను 8 సంవత్సరాల నుంచి. ఇది వదిలిపెట్టి ఎక్కడ పోను, గిరివలం చుట్టే ఉంటాను, ఇక్కడే ధ్యానం చేసుకుంటున్నా అంటున్నారు. అంటే అది తమిళ్ తప్ప ఇంకా ఏ భాష వస్తలేదు, మొత్తం ఇక్కడే ఉంటాను అంటున్నారు. ఇగో చెట్టు కిందనే కూర్చున్నారు, సాధువులకు ఇంకా చెట్టే హాయిగా ఈ గిరివలం దారిలోనే చక్కగా ఓం నమ శివాయ బస్. అరుణాచలేశ్వరుడు నా హృదయాన్ని లాగాడు. ఇది వదిలిపెట్టి నేను ఇంకా 8 సంవత్సరాల నుంచి ఎక్కడ వెళ్ళలేదు, ఎక్కడ వెళ్ళను కూడా, వెళ్ళాలనిపించదు, యాత్రలు తిరగాలనిపించదు. నేను ఇక్కడే తిరువనామలైలోనే ఉంటాను, ధ్యానం చేసుకుంటా అంటున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫారినర్స్ కూడా ఇట్లా సాధువులుగా ఉంటారు. ఓం నమ శివాయ, జై హో జై హో. రమణాశ్రమం ఇది. అంత పాదయాత్ర గిరివలం ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు. హలో నమస్తే. ఊహామ్ హాయ్, ఊహామ్ హాయ్. Welcome, hi. వావ్. విచ్ కంట్రీ? Poland. పోలాండ్. Poland. వావ్. ఇండియా పోలాండ్ ఫ్రెండ్స్, ఇండియా పోలాండ్ ఫ్రెండ్స్. వావ్. Very good. You like Tiruvannamalai? Meditation? You like? How many years to do you meditation? Oh, 20 years. 20 years. Wow, very senior you. Very senior. Wow. Today trip, today Indian my bicycle. Live there 6 months. Later Himalaya. Wow. బైసికల్ టూర్. Bicycle tour. ఈయన సైకిల్ యాత్రలో హిమాలయ అంతా తిరిగిందంట. చూడండి ఇదే సైకిల్ మీద. ఈయన 20 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తా అంటున్నారు. పోలాండ్ నుంచి వచ్చారు. యువర్ నేమ్? Adam. ఆదాం. వావ్. ఓకే ఓకే, సీ యూ, బాయ్, నమస్తే. ఇది తిరువనామలై గిరివలం యాత్ర చేస్తున్నారు. ఇదంతా కూడా మంచిది ఉంటుంది. హలో నమస్తే సిస్టర్, హలో నమస్తే సిస్టర్. జై హో జై. ఫారినర్స్ కూడా చూడండి ఎంత బాగా వైరాగ్యంతో తిరుగుతున్నారు. అయితే రమణాశ్రమంలో ఇక్కడ నుంచి విరూపాక్ష గుహకు స్కందాశ్రమానికి పోవడానికి అవకాశం ఉంటుంది. రమణ మహర్షి పూర్వం తపస్సు చేసిన గుహలు. అయితే ఇప్పుడు ఈ యొక్క కార్తీక మాసంలో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి 10 రోజులు గేట్లు బంద్ చేసి పెడతారు. మిగతాప్పుడు ఇక్కడ నుంచి రమణాశ్రమం దర్శనం చేసుకొని నేరుగా విరూపాక్ష గుహ స్కందాశ్రమానికి పోవచ్చు. ఇప్పుడు మనం విరూపాక్ష గుహ దర్శనం చేసుకుందాం. రమణ మహర్షి తపస్సు చేసిన గుహలు, ఇంకా ఎందరో యోగులు ఆ కొండ మీద ఉన్నారు. ఇవన్నీ మనం వెళ్దాము. అరుణగిరి పైకి వెళ్దాము, అరుణాచల గిరి పైకి వెళ్దాం. హరహర మహాదేవ్. హలో నమస్తే. నమస్తే జీ. విచ్ కంట్రీ? I'm from US. వావ్. యూ లైక్ మెడిటేషన్? Oh yes. వావ్. హౌ మెనీ ఇయర్స్ టు యూ మెడిటేషన్? How many? I did not understand. You are doing meditation. How many years? Yes, yes. Oh, I've been trying for many years. Wow. 30 years, 40 years. Wow. Try. Wow. It takes a long time to. Yeah. You like meditation? Yes. Tiruvannamalai, Ramana Maharshi, you like? Yes. Wow. Since how many years you are coming to Tiruvannamalai? 9 years. 9 years. 9 years. Earlier you did in US only. Yeah. The meditation Yeah. practice. I first came here 9 years ago. Okay. From that you are coming every year? Yeah. Oh, nice. Very good. Thank you. Best of luck. So, what's your experience with meditation and what you feel about India? Dharmika, I mean about Culture and culture and all. This is a good place to be. If you want to be into the spiritual life, it helps a lot to come here. It gives you a boost. Oh,
Nice, nice. Yes, yes. Swami also teach Kriya Yoga meditation. Oh, I he see. has an ashram in near to Hyderabad, Oh, okay. Telangana. Aye. So since 20 years he is in this teaching. So he has many disciplines and I many see. things. Very good. You reading autobiography of a yogi book? Autobiography of yoga. I have read parts of it. I have not finished it, but I've read Okay, okay. Wow. a portion So of the it. Kriya Yoga meditation belongs to Mahavatar Babaji and Yes. that. So Yeah. Okay. You meditation doing very good. Thank Yeah. you. స్కందాశ్రమానికి విరూపాక్ష గుహకి వెళ్తున్నాం అడవిలో. స్కందాశ్రమం విరూపాక్ష గుహ రమణ మహర్షి తపస్సు చేసిన స్థలానికి పారినర్సు కూడా ఇలా పాదయాత్రలో వెళ్తుంటారు. ఆగు. హర హర మహాదేవ్, జై బజరంగబలి. ఇక్కడ ఋషులు రమణ మహర్షి ప్రభావం చాలా బాగా చూపుతుంది. ఎందుకంటే ఒక్కటి కూడా కరవడం కానీ చేతిలో నుంచి లాక్కొని వెళ్ళడం చేస్తలేవు. అవి కేవలం చేతిలో నుంచే తీసుకుంటున్నాయి తప్ప అవి లాక్కోవడం అనేది చేస్తలేవు. కొన్ని కోపిష్టి కోతులు ఉన్నా అవి ఇక్కడికి ఈ ప్రభావం, ఈ కొండ ప్రభావం చేత చక్కగా చేతులనే తీసుకుంటున్నాయి తప్ప లాక్కుంటలేవు. హరే రామ్, జై హో. హై 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 హై. పోయినాక మంచిగా వస్తుంది చెట్లు బాగా రాదు. ఈ యొక్క రమణ మహర్షి తపస్సు చేసిన గుహల్లోకి వెళ్తున్నాము. అరుణాచల గిరి పర్వతం పైకి వెళ్తున్నాము. జై జై అరుణాచల. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో పోతున్నాము.
రమణ మహర్షి తపస్సు చేసిన గుహలకు వెళ్తున్నాం. ఓం నమ శివాయ. ఈ రెండు కొండలు అమ్మా నాయన. హలో నమస్తే. వావ్. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. You like Arunachalam? Yes. Wow. You meditation doing? Yes, he's meditation king. Wow. You're sadhu with the camera, huh? Okay. No problem. Modern day sadhu. Om Namah Shivaya. Jai ho Mata. Om Namah Shivaya. You meditation doing? Om Namah Shivaya. Je vois pas, je suis fatigué. Je connais pas, je connais mon menu, moi. Mais Om Namah Shivaya. Om Namah Shivaya. Jai ho. Eh, regarde, il va te prendre un pot. Om Namah Shivaya. Le beau sourire. You like Ramana Maharshi? Yes. we Wow. love. Meditation. No like. Who am high? No like. Love. Very good. Meditation. Doing meditation. Yes. Wow. How many time coming in Arunachalam? Tiruvannamalai. 2003. 2003. How much? How long? How long to? 2 months and half. 2003. First time 2000. coming 60 years ago. 60 years ago. I was 18, now I'm 80. 18. And same. 70. Many times. Wow. Yes. Very good. And you too. Ramana called me in France. In night, the man is talking with me. Yes? You understand? Non, difficile mon anglais. Il est facile de voir. Oui. ఈయన ఒక He was in his room in France and he had some voice telling him, coming here. ఎస్ అయితే ఇతనికి కొంచెము మానసిక సమస్యలు వస్తే ఇక్కడికి వచ్చినాక మెడిటేషన్ చేస్తే క్యూర్ అయిందంట. ఈయన 16 years నుంచి వచ్చారంట. హలో నమస్తే మేడం. వెరీ గుడ్. ఓం నమ శివాయ. సైకిల్ బాబా, సైకిల్ స్వామి. వావ్. మొత్తం ఇది ఇలా కట్టుకొని కుటీరం వేసుకొని ఉంటారు. ఏదైనా బయటకు వస్తే సైకిల్ మీద వస్తారు. ఈయన సైకిల్ స్వామి అంటారు అరుణాచలంలో. జై హో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీరు ఇక్కడ ఆశ్రమం కుటీరం మొత్తం ఇంకా సెటప్ ఇంట్లోనే సైకిల్లోనే మొత్తం ఉన్నాయి ఈయనది. ఓం నమ శివాయ. జై హో. అన్నామలయ. You like meditation? I love it. Wow. You like Ramana Maharshi, Arunachalam? I've never met Ramana Maharshi, but what I feel, yes. But I also like the presence of Shishadri, Yogiram Surat Kumar. Yogiram Surat Kumar. And of course Lord Shiva in form of Arunachalam. Wow. Long time before I first came to India, I met Lord Shiva in my home country. And he introduced himself to me. I fell in love with him. So then he called me to come here. Here I am. Wow. Very good. Yes, Which country to? Germany. Germany. Yeah. But it's just a name, a word in the paper. My heart says What is your I'm name? a human being. Wow. What is your name? Most people know me by my name Winning, but here people call me Green Baba. గ్రీన్ బాబా. వావ్. ఇండియాలో నన్ను గ్రీన్ బాబా అంటారు.
జర్మనీ నుంచి వచ్చినాను అంటారు. చాలా సంతోషం. ఈయన అలా అంటే శివుడు అంటే చాలా ఇష్టమంట. ఈ ఇండియాలో తిరుగుతుంటాడు. ఇక అరుణాచలం యాత్రలో భాగంగా వచ్చారు. బాబా లైఫ్. వావ్, రుద్రాక్ష. Yes. వావ్, కంటి. And not only this, I have also పాదరస శివలింగము, తర్వాత మహామేరు Shiva and Shakti. శివశక్తి. ఇక్కడ అమ్మవారి శ్రీచక్రము, మహామేరు శ్రీచక్రము, అలాగే పాదరస శివలింగము, పాదరస శ్రీచక్రము, అలాగే రుద్రాక్ష. ఈయనని గ్రీన్ బాబా అంటారు. ఇక్కడ ఈయన చాలా. యు లైక్ ఇండియా? I don't know India. I only know అరుణాచలం. And most of it I like. Not only I love it. Not everything, but that's everywhere. Everywhere. But here inside there is a space, and to be here, he has guided me to go deeper inside. లోపల శివుడు నాకు అంటే ఆదేశం ఇస్తుంటాడు. దాని ప్రకారం నేను నడుచుకుంటుంటాను. ఎప్పుడు ఈయన మెడిటేషన్ చేస్తుంటారు. గ్రీన్ బాబా అంటారు. జర్మనీ నుంచి వచ్చారు గ్రీన్ బాబా. జై హో గ్రీన్ బాబాకి. హర మహాదేవ్. ఓం నమ శివాయ్. అన్నామలై. వావ్, Big step in my life. అంటే నన్ను ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి బుక్ నన్ను మార్చింది. నేను చాలా లాంగ్ టైంలో అది చదివినాను. నాకు లెసన్స్ కూడా వచ్చినాయి. చాలా ఇష్టపడతాను క్రియాయోగాన్ని నేను. అంటే దాన్ని చాలా ఇష్టమైన బుక్ నాకు. ఒక యోగి ఆత్మకథ ఇంగ్లీష్లో చదివినాను అంటున్నారు ఈ గ్రీన్ బాబా. జర్మనీ నుంచి వచ్చారు గ్రీన్ బాబా. యూ లైఫ్ చేంజింగ్ దట్ బుక్, autobiography. Yes, it was one step in my life. And like many others, Krishnamurti, for instance, also important, and some other. And Vivekananda. Yes, but also some other, like Hermann Hesse. He was a German author. He wrote a poem. Swami Rama also. No. But he wrote a poem which, when I read it in the age of 16, it opened up my spiritual path. Very good. And for me, there's only one, and that's a Sadguru, Arunachalam Lord Shiva. అరుణాచల శివుడే నాకు సద్గురువు అంటున్నారు. అయితే ఇక్కడ వీరు అంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకం నా జీవితాన్ని మార్చింది. తర్వాత ఇంకా కొంతమంది ఇండియా గురువుల ఎంతో పుస్తకాలు చదివినా నన్ను ఇక్కడ ఇక ఆధ్యాత్మిక సాధువు జీవితం గడిపేటట్టు చేసినాయి ఆ పుస్తకాలు. ఇందులో నాకు శాంతి, ఆనందం కలుగుతుంది. అవి నా జీవితాన్ని మార్చేసిన ఆ పుస్తకాలు అంటున్నారు. చాలా సంతోషం. జై హో గ్రీన్ బాబాకి జై హో. ఓం నమ శివాయ్. మెడిటేషన్. వావ్, యుక్రెయిన్. She is your mother? Wow, same face. Yes. Mother. Wow, your mother. Wow. You doing meditation? I see Ramana Cave. Ramana Cave meditation. Wow, very good. Very good. You like Tiruvannamalai? Meditation. You like meditation? Wow, very good. And you reading autobiography book, autobiography of a yogi? Okay. Om Namah Shivaya. Annamalai. Arunachala Shiva. ये आंध्रा वाला, आंध्रा नागा बाबा. ठीक है. तुम्हारा सीताराम. ऊपर में बालाजी दास सीताराम, तिराजी बाबा जी मन. तुम्हारा तेलुगु नहीं है, तमिल, ओनली तमिल बाबा सीताराम. आप इधर ही रहते हो? हाँ, इधर से 10 बजे इधर से. तेलुगु नहीं आते आपको? नहीं, थोड़ा తెలుగు. అచ్చా, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉన్నారు. 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. అక్కడక్కడ తిరుగుతారు. రిషికేశ్, హరిద్వార్, అమర్నాథ్. మీ పేరు? నా పేరు బాబు. बाबू रामदास जी महाराज. वाह, जय हो. सीताराम बाबा की जय हो.
ఓం నమ శివాయ్. జై హో అరుణాచల శివ. Please don't make it. ఓం నమ శివాయ్. అరుణాచల శివ. జై హో. Yeah. వావ్, వెరీ గుడ్. యూ లైక్ అరుణాచలం? I did. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, ఓకే ఓకే. మెడిటేషన్ మేడం? Yes, I did. వావ్, హౌ మెనీ ఇయర్స్ టు? ఓకే ఓకే. ఇది యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం అండి. ఈయన కాశీ నుంచి వచ్చారు. అరుణాచలం గుడి దగ్గరనే ఉండేవారు. మంచి తపస్సు చేశాడు సిద్ధపురుషుడు. ఈయనకి విదేశాల్లో అందరు భక్తులు ఉన్నారు. ఆమె ఫారిన్ మాత చూడండి, సన్యాసించింది, సైకిల్ మీద తిరుగుతుంది. ఓం నమ శివాయ్. ఇదంతా ఫారిన్ సాధువులు వీళ్ళంతా కూడా. ఇక్కడ సాధు సత్పురుషులకు భక్తులకి అందరికీ నిత్యం అన్నదాన సత్రం కూడా నడుస్తుంది ఇందులో, ఈ ఆశ్రమం. ఈమె ఫారిన్ మాతాజీ చూడండి, సైకిళ్ళ మీద ఫారినర్స్ ఎంతమంది తిరుగుతారు. ఓం నమ శివాయ్. వావ్, లోపల వీడియోలు తీయనియరు. ఇక్కడ నుంచే చూడండి యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం లోపల సమాధి మందిరం ఉంటుంది. వారికి లేకున్నా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ విదేశీయులు అందరూ వస్తుంటారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. మంచి అయిపోయింది. ఓం నమ శివాయ్. హలో, నమస్తే. ఓం నమ శివాయ్. యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం ఇది. ఇక్కడ ఒక స్కూల్ కూడా నడుస్తుంది వీళ్ళది. యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం ఇది. ఫారినర్స్ అందరూ వస్తుంటారు. వీళ్ళు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ సాధకులకు వసతి గదులు ఉంటాయి. కాశీ నుంచి వచ్చిన యోగి, చాలా గొప్ప యోగీశ్వరుడు యోగి రామ్ సూరత్ కుమార్ బాబాజీ మహారాజ్. ఇది చాలా పెద్ద ఆశ్రమము. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు. ఇక్కడ నిత్య అన్నదాన సత్రం, 1000 మందికి అన్నదానం కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉండే మాతాజీ పీఠాధిపతి ఆమె. హర హర మహాదేవ్. Your name Babaji? Daniel. Huh? Daniel. Dayanand. No, Daniel. Daniel, you doing meditation? Yeah. Wow. What is this? Huh? Is a picture? Small video. No video, I don't know. Okay, okay. You meditation doing you. Yes, yes. Hello. Namaste. Om Namah Shivaya. Wow. You like meditation? No. Jai Ho. You like meditation? Meditation. Yes, of course. Wow. Very good.